వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయండి. సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డిలో ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. కుక్కలు దాడిలో 3 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ ని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు అనే విషయాన్ని కమిషనర్ కి వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమైనందుకు, అలాగే ఉన్న కార్డులపై సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నందున ఎల్లారెడ్డి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మిగిలి ఉన్న అర్హులైన కుటుంబాలకు త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కమిషనర్ చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మిగిలిన అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి ఘనంగా గౌడ కులస్తులు నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కొరకు పోరాటం చేసిన వ్యక్తి అని, పెత్తందారులపై మొగలాయులపై పోరాటం చేసి భువనగిరి గోల్కొండ కోటలను ఏలిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇలాంటి మహనీయుల ఉత్సవాలను సంపన్న వర్గాలు కలిసి జరపాలని కోరారు. బహుజన వీరులపై కులం రంగు వేసి కులాలకు పరిమితం చేయటం బాధాకరమైన విషయం అని అన్నారు. చాకలి ఐలమ్మ కేవలం రజకుల కొరకు పోరాడిన వ్యక్తి కాదని, బహుజనుల కొరకు చేసిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా సర్దార్ పాపన్న బహుజనుల అణిచివేతపై పోరాటం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతులు అన్ని కులాల వారు కలిసి నిర్వహించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఉషా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, రఘువీర్ గౌడ్, బాలకిషన్ గౌడ్, ప్రతాప్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, లింగం గౌడ్, సిద్ధిరామ గౌడ్, అంజా గౌడ్, జగన్ గౌడ్, జీవన్ గౌడ్, సాయిబాబా గౌడ్, సృజన్ గౌడ్, సుధీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న జయంతి విగ్రహం కోసం ఈరోజు భూమి పూజ చేయబోతున్నందుకు మేమందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గౌడ సంఘం తరఫున సర్దార్ పాపన్న 12 మంది సైన్యంతో 12,000 సైన్యాన్ని సమకూర్చుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి. గోల్కొండ కోటలు ఏలిన మహారాజు, బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే ఓన్లీ గౌడులకే పరిమితం చేస్తున్నారు ఈ సర్దార్ పాపన్న మహారాజు. సర్దార్ పాపన్న కానీ, చాకల ఐలమ్మ కానీ, ఆ చాకల కోసం పోరాడిన వ్యక్తి చాకల ఐలమ్మ కాదు. ఓన్లీ గౌడుల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ పాపన్న కాదు, బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఈ కులాలను చూసి ఈ రకంగా చేయడం కొంచెం బాధాకరం. నెక్స్ట్ అన్ని సంపన్న కులాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాను. ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. భవానీపేట గ్రామానికి చెందిన దాసరి అంజవ్వ కూతురు అయిన 3 ఏళ్ల అక్షిత అనే చిన్నారి ఉదయం సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా ఓ కుక్క ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేయడంతో మొహం చెంపపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్షితను ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో న్యూ అబాదిలో
సైతం ఇద్దరిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. నిత్యం ఏదో ఒక చోట కుక్కల బారిన పడి అనేక మంది గాయాల పాలవుతున్నా సంబంధిత అధికారులు తమను పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు 1,600,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 1,25,000 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.309 టీఎంసీలకు చేరింది. గేట్ల నుంచి నీళ్లు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం, వ్యక్తిగతంగా పలుమార్లు రక్తదానం చేసినందుకు గాను వీరికి ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని 19వ తేదీ మంగళవారం రోజున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్చే న్యూఢిల్లీలో హోటల్ ది అశోక్లో ఆదుకోవటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ అవార్డును అందుకోవటానికి సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి రక్తదాత సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఇప్పటివరకు 4,000 పైచీలకు రక్తాలను సేకరించి తలసేమియా చిన్నారుల కోసం అందజేయడం జరిగింది. ఈ రక్తదానం ఇవ్వడం అనేటువంటిది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందనో లేకపోతే బలహీనలు అవుతామని చెప్పేసి అనుకుంటారు. వాస్తవంగా ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల వాళ్ళకు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఆరోగ్యవంతమైనటువంటి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ అపోహల విడనాడి రక్తదానం చేసినట్లయితే చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడడానికి మీ యొక్క వంతు సహకరించినట్టు అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడుతారని ఆశిస్తున్నాం. మీ యొక్క రక్తదానం చేయడం వల్లనే ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా రేపు 19వ తారీఖు నాడు న్యూఢిల్లీలో అశోక హోటల్ నందు పార్లమెంటు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారిచే మరియు అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారి చేతి మీదుగా మేము రక్తవీర అవార్డును అందుకోబోతున్నాం. కాబట్టి మీలాంటి రక్తదాతల సహకారం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన శిబిరాలలో ఈ కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయండి. సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డిలో ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. కుక్కలు దాడిలో 3 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.